ఇందులో విశేషం ఏం లేదండి. ఓకే రైట్ రైట్ వెంకటరెడ్డి గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఉంది, క్లియర్ ఉంది. వెంకటరెడ్డి గారు, మీరు ఏం చెప్తారు ఈ కేబినెట్ డెసిషన్స్ కి సంబంధించి? ముఖ్యంగా మెట్రో మీదే ఇందాక నేను ప్రస్తావించినట్టే విభిన్నమైనటువంటి అభిప్రాయాలు వస్తున్నటువంటి పరిస్థితి కదా, మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. ఇప్పుడు ఒక 2-3 నిర్ణయాలు ప్రభుత్వం చేసినట్టుగా మనకు కనపడుతున్నటువంటిది. సరే, ప్రజలు ఆశించినటువంటి నిర్ణయాలు చేసినారా లేదా అనేటువంటిది మీరు తర్వాత చర్చ పెడతామన్నారు. కానీ ఇప్పుడు ప్రధానంగా కనపడుతున్నటువంటిది ఏంటంటే, ఇలా మీడియాలో హైలైట్ చేసినటువంటిది ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు సంబంధించినంత వరకు క్యాష్లెస్ డిజిటల్ ఆరోగ్య పథకం అనేటువంటిది ప్రవేశపెట్టేటువంటి పరిస్థితులపై నిర్ణయం చేసినట్టుగా కనపడుతున్నటువంటిది. దీంట్లో పెద్ద ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం ఏంటిదండి. ఎందుకంటే నేను కూడా ఒక మాజీ ఉద్యోగస్తుని కాబట్టి దీంట్లో ఉండేటువంటి సాధక బాధకాలు ఏంటంటే, గతంలో ఉద్యోగస్తులకు ఆరోగ్య పథకం అనేటువంటిది మామూలుగా ఇవ్వడం అనేటువంటిది, సపోజ్ ట్రీట్మెంట్ చేసుకుంటే ఒక హాస్పిటల్లో ₹1,00,000 అవుతుంది, దాని రూల్స్ ప్రకారంగా 1,90,000 ఎంతో అంతో కొంత శాంక్షన్ చేసే పద్ధతి గత అనేక సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పార్టీలకు అతీతంగా ప్రవేశపెట్టినటువంటిది. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాష్లెస్ అనేటువంటి దాని మీద ఒక జియో ఇచ్చినారు. అనేక కారణాలతో ఆయన ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితి లోపల దాన్ని ఉద్యోగస్తులు అదే పద్ధతి లోపల ఉద్యమిస్తున్నటువంటి పరిస్థితి లోపల వల్ల దాన్ని ఒక కార్యరూపంలోకి తెచ్చినట్టుగా మంత్రివర్గం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దీని మీద ఉద్యోగస్తులకు నమ్మకం లేదు, పెన్షనర్స్కు నమ్మకం లేదు. ఇది కాంట్రిబ్యూటరీ సిస్టమ్. కాంట్రిబ్యూటరీ అంటే సిస్టమ్ అంటే ఏమిటి? ఆరోగ్య పథకం కింద మూల వేతనంలో 1.5% ఉద్యోగస్తులు, పెన్షనర్ చెల్లించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా కేసు తీసుకోండి. కొత్తగా నేను ఎందుకు రాజకీయ విమర్శ కోసం పోవడం లేదు. సపోజ్ నా బేసిక్ పే ప్రకారంగా 1.5 అంటే ₹1,100 నెలకు నాకు నా జీతంలో నుంచి తగ్గిపోతాయి, కట్ చేస్తారు, డిడక్ట్ చేస్తారు. అదే మొత్తము గవర్నమెంట్ ఇస్తామని చెప్తున్నారు. ఈ గవర్నమెంట్ ఇస్తాము అనేటువంటి దాని మీద ఏనాడో కూడా భరోసా అనేటువంటిది ప్రభుత్వం మీద లేదు. ఎందుకంటే ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఇవాళ పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు, గ్రాట్యుటీ ఇచ్చే పరిస్థితి లేదు, కమిటేషన్ ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బు, ఉద్యోగస్తులు మీరు గుర్తుంచుకోవాల్సింది మిత్రమా, ఉద్యోగస్తుల జీతంలో గవర్నమెంట్ ప్రావిడెంట్ ఫండ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అది ఏజీ ఆఫీస్ మెయింటైన్ చేస్తుంది. మా జీతంలోకి వెళ్ళి నేరుగా ఆ ఖాతాలకు వెళ్తుంది. అవసరమైనప్పుడు మేము పిల్లల పెళ్లిళ్ళు కానీ, గృహ నిర్మాణాలు కానీ, ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ దాంట్లో నుంచి మేము డ్రా చేసుకుంటాం. మా డబ్బుని మీరు గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్కి నోవే కన్సర్న్. గవర్నమెంట్ వాడుకుంటుంది ఆ డబ్బుని. అది కొన్ని లక్షల జమ అవుతుంది అక్కడ, రిటైర్ అయిన తర్వాత వాడుకుంటారు అనేటువంటిది. ఆ డబ్బు కూడా ఇచ్చే పరిస్థితి లేదండి. వల్ల మొన్న ఏఎస్ఐ చనిపోయినాడు. ఇప్పటికి 40-42 మంది ఆత్మక్షోభతోని మానసికంగా, గతంలో మనం చూసినాము తెలంగాణలో రైతులు చనిపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ కోసం విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ లో 35-40 ఏళ్ళు పనిచేసినటువంటి ఉద్యోగస్తులు ఆత్మహత్య చేసుకునేటువంటి, ఆత్మహత్య అంటే మానసికంగా ఇబ్బందులకు గురి అయ్యి చనిపోతున్నటువంటి పరిస్థితి. ఇది వీళ్ళు సాధించినటువంటి గొప్పతనం అనేటువంటిది. కాంట్రిబ్యూటరీ ఎట్లా, దానికి గ్యారంటీ ఎక్కడుంది? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు వల్ల ఉద్యోగస్తుల జీతంలో కొంత వాడుకునే పరిస్థితి ఏర్పడుతుంది. గ్యారంటీ ఏముంది దాన్ని చెల్లిస్తారని అంటే మీరు అడగచ్చు. ఎందుకంటే అది ప్రభుత్వం కదా గ్యారంటీ అని. ఇచ్చే ఉన్న డబ్బులకే గ్యారంటీ లేదు. ₹9,000 కోట్ల ఇప్పుడు చెల్లించాలా రిటైర్ అయినటువంటి వాళ్ళకు. ఇంకా కొంతమంది రిటైర్ కాబోతున్నారు. ఒక అస్తవ్యస్త ఆర్థిక సంక్షోభంలోకి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను నెట్టినాడు అనేటువంటిది. తెలిసి నెట్టినాడా, తెలియక నెట్టినాడా? అధికారంలోకి రావడానికి అనేక వాగ్దానాలు చేసినాడు. ఇప్పుడు మేడం అన్నట్టుగా, సుమిత్ర గారు అన్నట్టుగా ఏంటంటే 5 డిఏలు బాకీ ఉన్నవి. ఒక్క డిఏ ఇస్తే, నేను ఎప్పుడు చూడలేదు, నేను 30-40 సంవత్సరాలు పనిచేసిన, ఒక డిఏ ఇస్తే 30 వాయిదాల్లో చెల్లిస్తారు. డిఏ అంటే ఎంత ఉంటుందండి? మా అంటే ₹1,000-2,000 పెరుగుతుంది ఆ ఉద్యోగస్తుని స్థాయిని బట్టి. కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతి లోపల ప్రభుత్వ వ్యవస్థను నడుపుకుంటూ ఏదో ఇచ్చాము తీపి కబురు అని చెప్పడానికి వీల్లేదు. రెండో పాయింట్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మెట్రోకు సంబంధించి మెట్రో మీద చాలా కాంట్రవర్సీ నడుస్తుంది. మెట్రోకి చాలా సందర్భాల రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఎందుకు పర్మిషన్ తెస్తలేడు, ఢిల్లీకి ఎందుకు తెస్తలేడు అనేటువంటిది. కిషన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో ఎప్పుడు జరిగింది అంటే, ఫస్ట్ మీరు మెట్రో పరిస్థితి, మీరు కొత్త అగ్రిమెంట్ రావాలనుకున్నప్పుడు ఉన్న సంస్థకి ఇస్తారా, మీరు నడుపుతారా, ఏం చేస్తారంటే అది సెటిల్ చేయకుండా ఇప్పుడు చివరికి ఏం చేస్తున్నారు, మేమే నడుపుతామన్నారు. అది ప్రభుత్వ వ్యవస్థలు అవునన్నా కాదన్నా ప్రభుత్వ వ్యవస్థలు బాగుపడాలా, అవి అభివృద్ధి చెందాలా, వాటి ఫలితాలు ప్రజలకు, సామాన్యుడికి అందాలా అనేటువంటి దాంట్లో నమ్మేటువంటి దాంట్లో నేను ఒక వ్యక్తిని, నా వ్యతిరేకంగా లేదు. కానీ అన్ని వేల కోట్ల డబ్బు ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలా? 15,000 కోట్లు. వాళ్ళ క్యాపిటల్ 2,000 కోట్లు తీసేస్తే, ఇలాంటి వాళ్ళ తీసేస్తే 13,000 కోట్లు తెచ్చి అప్పులు తెచ్చి, అంటే దీన్ని ఏంటంటే ఒక ఆదాయం కింద ఇది బాగా బంగారు బాతలా కనపడుతున్నటువంటిది. అనేక రకాల కాంట్రాక్టులు దీంట్లో లభిస్తాయి కాబట్టి వాడుకునేటువంటి పద్ధతి లోపల భవిష్యత్ అవసరాల కోసం ఇంత పెద్దది ఎక్కడుందండి? మీ ఢిల్లీలో ఉందా, బాంబేలో ఉందా, బెంగళూరు ఉందా? ప్రభుత్వం నేరుగా నిర్వహించేటువంటి పరిస్థితి వాళ్ళు అవునన్నా కాదన్నా ఉండదండి కొన్నిటికి.
వాటికి సంబంధించినటువంటి ప్రైవేట్ సంస్థలు నాణ్యతతో పనిచేస్తాయి, ఎక్స్పర్ట్స్ ఉంటారు అక్కడ, ఇవన్నీ రాజకీయాలు దీంట్లో ప్రవేశపెడతారు, దాన్ని కొలాప్స్ చేస్తారు. మూడో నిర్ణయం వాళ్ళు చేసినటువంటిది అంటే కాంగ్రెస్ ఆఫీసుల కంట జాగాలు ఇస్తారంట. వాటి గతంలో కేసీఆర్ గారు ఇచ్చినారు, ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నారు. ప్రభుత్వం అంటే పప్పు బెల్లం లాగా ఇచ్చేయడం అనేటువంటిది. భూముల కేంద్రంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి, భూముల కేంద్రంగా ఆదాయ వనరులు సమీకరించుకుంటున్న పరిస్థితులు కనపడుతున్నటువంటిది. పేదలకు కట్టడానికి, ఇల్లు కట్టడానికి ఏమో జాగాలు ఉండవు, కానీ పార్టీల గట ఎందుకు ఇవ్వాలంటే పార్టీలకు ఏం అవసరం ఉందండి? ఏ పార్టీకైనా ఎందుకు ఇవ్వాలా? మీరు కట్టుకోలేరా? నేను అడుగుతున్న ప్రశ్నది. అంటే ఏంటి, దీన్ని ఒక రియల్ ఎస్టేట్ మాఫియా కింద తీసుకుపోయేటువంటి పద్ధతులపై నిర్ణయాలు చేసినట్టుగా కనపడుతున్నటువంటిది. మిగతా నిర్ణయాలు మీరు చర్చకు పెడతా ఉన్నారు కాబట్టి. రైట్, ఓకే వెంకటరెడ్డి గారు. సో మల్లేశ్వర్ గారు, మీ ఒపీనియన్ ఏంటి? నిన్న జరిగినటువంటి క్యాబినెట్ భేటీకి సంబంధించి అన్ని పార్టీల నాయకులు అయితే అన్ని అంశాలు కూడా దాదాపుగా ప్రస్తావించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో మనకి వెంకటరెడ్డి గారు చెప్పారు, సుమిత్రా ఆనంద్ గారు చెప్పారు, అసలు ఉపయోగమే లేదు దాంతో అన్న చందాన వారు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక మెట్రో